ఏదో ఒక రాత్రి ప్రార్థన చేసి తర్వాత అయిపోయింది అనుకుంటే కార్యము జరగదు. ప్రార్థన అనేది నిత్యము దేవునితో నువ్వు సావాసము. ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటంటే పరలోకపు తండ్రితో సంభాషణ. ఎవరితోటంటే సంభాషణ? పరలోకమందున్న దేవునితో ప్రతిరోజు నువ్వేం చేస్తూ ఉండాలి? మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడైతే పరలోకమందున్న తండ్రితో ప్రతిరోజు నువ్వు మాట్లాడతావో దేవుని అభిషేకం, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన ప్రియులారా నీ మీదకి దిగి వస్తూ ఉంటుంది, నీ మీదకు వస్తూ ఉంటుంది. వారమంతా ఎక్కడెక్కడో తిరిగి పనికిరాని స్థలాలకు వెళ్ళి పాడిపడిపోయిన స్థలాల్లో కూర్చొని ఆళ్ళతో ఏళ్లతో శోధేసి వారం నాడు మాత్రం వచ్చి మందిరంలో కూర్చొని వారం నాడు మాత్రం ఆరాధనలో ఉండి నాకు దేవుడు మేలు చేయలేదు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. బైబిల్ చెప్తుంది ఆనోకంట 360 సంవత్సరాలు బ్రతికాడు, కానీ అందులో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటండి. ప్రతిరోజు దేవునితో సావాసం. ఆనోకు ప్రతిరోజు దేవునితో సావాసం చేసే అలవాటు ఉంది. ఇసాకు ప్రతిరోజు దేవునితో సావాసం చేసే ప్రార్థన చేసే అలవాటు ఉంది. నీ జీవితం మారాలని కోరుకున్నావు, నీ బ్రతుకు మారాలని కోరుకున్నావు, నీ అప్పులు తీరాలని కోరుకున్నావు, నీ సమస్యల నుంచి విడుదల పొందాలనుకున్నావు. నేను అడుగుతున్నాను, ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థన ఉందా? ప్రతిరోజు నీ ఇంటిలో ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు తెల్లవారు లేచి 3 గంటలకో 4 గంటలకో 5 గంటలకో మోకాళ్ళ మీద ఉండి ప్రభువా నా సమస్య నుంచి నన్ను విడిపించు, నా ఇబ్బంది నుంచి నన్ను విడిపించు, నా కష్టం నుంచి నన్ను విడిపించని రోజు నువ్వు క్రమంగా ప్రార్థన చేస్తే ఏ శోధన నీ ఇంటి దగ్గరికి రాదు, ఏ దుష్టుడు నీ ఇంటిలోనికి రాడు. ఒకవేళ